వరుసగా 3 సార్లు ప్రమాదాలు. డ్రైవర్ తప్పిదమా లేక విధిరాత? ఇటీవల చోటు చేసుకుంటున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేల వరుస మరణాలు అన్ని పార్టీల రాజకీయ నాయకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. నిజానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ లీడర్ జి సాయన్న ఎమ్మెల్యేగా ఉండేవారు. అయితే ఆయన గత ఏడాది ఫిబ్రవరి నెలలో షుగర్ మరియు బీపీలు పెరిగిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆయన కూతురు లాస్యా నందిత తండ్రి బాధ్యతలు స్వీకరించి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగి భారీ మెజార్టీతో గెలిచారు. ఇలా ఆమె ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి ఆమెను మృత్యువు వెంటాడింది. ఒకసారి లిఫ్టులో కొన్ని గంటల సేపు ఇరుక్కొని తొలి ప్రమాదాన్ని ఎదుర్కొని బయటపడింది. తరువాత ఫిబ్రవరి 13న నల్గొండ బహిరంగ సభకు వెళ్లి వస్తూ రెండవసారి కారు ప్రమాదం నుండి బయటపడింది. ఇలా 2 ప్రమాదాల నుండి బయటపడిన లాస్యా ఇటీవల ఓఆర్ఆర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నుండి గట్టెక్కలేకపోయింది. దీంతో రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న లాస్యా 37 ఏళ్లకే కాలం చెల్లించాల్సొచ్చింది. అయితే లాస్యకు వరుసగా జరిగిన 2 కారు ప్రమాదాలలో ఒక్కరే డ్రైవర్గా ఉండటం ఇప్పుడు రకరకాల అనుమానాలకు దారితీస్తోంది. ఏది ఏమైనప్పటికీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు ఏడాది కాల వ్యవధిలోనే 2 ఎమ్మెల్యేలను కోల్పోవాల్సొచ్చింది.